అత్యాస ముసలి మరియు మేక కథ. నదిలో ఒక పెద్ద ముసలి ఉండేది. దానికి చాలా అత్యాస ఎక్కువ. అది ఎప్పుడూ చిన్న చిన్న జంతువుల్ని దాని మాటల్లో పడేసి నది ఒడ్డుకు పిలిచేది. అప్పుడు వాటిని పట్టుకుని తినేసేది. ఒకరోజు మేక నదిలో నీళ్ళు త్రాగడానికి వచ్చింది. మేక చాలా అందంగా ఉంది. దానిని చూసి ముసలి ఇలా అనుకుంది, అబ్బా, రోజు ఈ చిన్న చిన్న జంతువుల్ని తిని నా కడుపు నిండటం లేదు. ఈరోజు ఈ మేకను నా భోజనంగా చేసుకుంటా. అలా అనుకుని అది నెమ్మదిగా మేక దగ్గరకు వచ్చింది. మేక ముసలిని చూసిన వెంటనే భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయింది. అరే అరే, వెళ్ళిపోకు, నేను శాకాహారిని. నిన్ను కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా రోజులుగా ఒక్కసారి కూడా మేక కనిపించలేదు. నువ్వు ఎలా ఉన్నావు? ఎప్పుడు కావాలంటే అప్పుడు నీరు త్రాగడానికి రావచ్చు. ముసలి మాటలకు మేక చాలా ఆనందించింది. అలా అది ప్రతిరోజు తన మిత్రుడైన ముసలిని కలవడానికి నదికి వచ్చేది. మిత్రమా, నేను నీ కోసం కొన్ని పండ్లను తెచ్చాను. వీటిని తిను. నాకు తెలుసు నువ్వు శాకాహారివి కదా, అందుకే నేను నీ కోసం ఈ పండ్లను తెచ్చాను. ఒకరోజు మేక ముసలి కోసం కొన్ని పండ్లను తీసుకుని వెళ్తుండగా అప్పుడు దానికి ఒక పిల్లి కనిపించింది. అరే మేక, నువ్వు రోజు ఈ పండ్లను తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఎవరు ఇన్ని పండ్లను తింటున్నారు? నా మిత్రుడు ముసలి, అది శాకాహారి కదా. ఏం మాట్లాడుతున్నావు? నీళ్ళల్లో పెద్దగా ఉంటుంది అదేనా? అవును, అది నా మిత్రుడు. అది పండ్లను మాత్రమే తింటుంది. తప్పకుండా అది నేను మోసం చేస్తుంది. అది ఎవరినీ వదిలిపెట్టదు. నువ్వేం చెప్తున్నావు? నమ్మకం కుదరకపోతే నువ్వు నాతో రా. పిల్లి మేకతో పాటు వెళ్ళి ఒక చెట్టు వెనకాతల దాక్కుంది. అప్పుడు మేక ఆ ముసలి ఒక జంతువుని తింటుండగా చూసింది. అదేంటి, ఇన్నాళ్ళు నాకు అబద్ధం చెప్పింది. ముసలిని నా స్నేహితుడు అని అనుకున్నాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. మేక పిల్లి వెంటనే పండ్లను తీసుకుని ఏమీ ఆలోచించకుండా తిరిగి వెళ్ళిపోతాయి. నువ్వు నాకు నిజం చెప్పి మంచి పని చేశావు, లేదంటే నన్ను ఈ ముసలి ఎప్పుడో తినేసేది. అలా చెప్పి మేక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. పిచ్చుక గుడ్లు పిల్లల కథ. ఒక పెద్ద చెట్టు మీద ఒక పిచ్చుక తన గుడ్లతో కలిసి ఉండేది. ఒక్కొక్కటిగా పిచ్చుక పిల్లలు బయటకు రాసాగాయి. పిచ్చుక అది చూసి ఎంతో సంతోషపడింది. పిచ్చుక రోజు తెల్లవారుజామునే ఆహారం కోసం బయటకు వెళ్ళేది. మెల్లిమెల్లిగా పిచ్చుక పిల్లలు పెద్దవి అవసాగాయి. ఇంకా తమ ఆహారాన్ని అవే సొంతంగా వెతుక్కునేవి. ఎన్నో రోజులు గడిచినా సరే ఒక గుడ్డులోంచి మాత్రం పిచ్చుక పిల్ల బయటకు రాలేదు. పిచ్చుక దానివల్ల ఎంతో చింతించింది. సహాయం కోసం పావురం దగ్గరకు వెళ్ళింది. సోదరి, నా గుడ్లలోంచి పిల్లలు బయటకు వచ్చి చాలా రోజులు అయ్యింది. కానీ ఒక గుడ్డులోంచి మాత్రం పిల్ల ఇంకా బయటకు రాలేదు. నేనేం చేయను? నాకు ఎంతో ఆందోళనగా ఉంది. ఇలా జరగడం నేనెప్పుడూ చూడలేదు, వినలేదు సోదరి. పద, స్వామీజీ దగ్గరకు వెళదాము. స్వామీజీ దగ్గర తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. పిచ్చుక మరియు పావురం స్వామీజీని కలవడానికి వెళ్ళాయి. నమస్కారం స్వామీజీ, మీరు ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఇలా వచ్చారు? నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? పిచ్చుక జరిగిందంతా స్వామీజీకి వివరిస్తుంది. ఓహో, ఇదా సంగతి. పదండి వెళ్ళి చూద్దాం. పిచ్చుక పావురం మరియు స్వామీజీ గుడ్డు దగ్గరకు వెళ్ళారు. అరే,
ఇదేంటి? ఇదేమీ గుడ్డు కాదు. నీ గుడ్డుని నువ్వు గుర్తించటంలో ఏదో తప్పక తప్పు చేసి ఉంటావు. నాకు ఇది ఒక ఆట వస్తువులా కనిపిస్తుంది. నేను చాలాసార్లు ఊరి పిల్లలు దీంతో ఆడుకోవటం చూశాను. నన్ను నమ్ము, ఒకసారి దీన్ని కింద పడేసి చూడు. లేదు లేదు స్వామీజీ, ఇలా అయితే నా గుడ్డు పగిలిపోతుంది. లేదు పిచ్చుక, నన్ను నమ్ము, ఇది ఖచ్చితంగా ఒక ఆట వస్తువే. పిచ్చుక మనసు రాయి చేసుకుని స్వామీజీ చెప్పిన దానికి ఒప్పుకుంది. స్వామీజీ ఆ గుడ్డు తీసుకుని గట్టిగా నేలపైకి విసిరారు. ఆ గుడ్డు పగలకపోగా పైకి కిందకి కొట్టుకోవడం మొదలుపెట్టింది. అచ్చం ఒక బంతిలాగా. నిజంగా అది ఒక ఆట వస్తువే. అది చూసి స్వామీజీ పావురం నవ్వుకున్నారు. ఏనుగు మరియు కాకి. ఒక అందమైన కాలకూట అడవిలో ఒక చెట్టు మీద కాకి గూడు కట్టుకుంది. దానిలో తల్లి కాకి, చిట్టి చిట్టి బుల్లి కాకి పిల్లలు ఉండేవి. ఒకరోజు ఒక ఏనుగు ఆ మార్గం మీదగా వెళ్తూ, అబ్బా, ఈ దురద ఒకటి వీపుకి దూలబెండాకాయలు తగిలిందా? ఇంత దురద వస్తుంది, తక్షణం రుద్దుకోవాలి అని తన వీపు రుద్దుకోవడానికి ఒక చెట్టు కోసం వెతుకుతుంది. ఇంతలో కాకి గూడు కట్టుకుని ఉన్న చెట్టు దాని కంట పడింది. హా, దొరికింది. ఈ చెట్టుకేసి రుద్దుకుంటే సమ్మగా ఉంటుంది అని తన వీపును ఆ చెట్టుకేసి రుద్దడం మొదలు పెట్టగానే చెట్టు మీద ఉన్న కాకి వెంటనే ఏనుగు వద్దకు వచ్చి, అయ్యా, దయచేసి ఆపండి ఏనుగు గారు. మీరు మీ వీపును చెట్టుకేసి రుద్దుతున్నప్పుడల్లా చెట్టు మొత్తం ఊగుతుంది. మీది ఏమన్నా చిన్న శరీరమా ఏంటి? నా పిల్లలు భయపడుతున్నారు. నా గూడు కిందకు జరుగుతుంది. ఆపండి బాబోయ్. ఆహా, ఎంత బాగుంది. నీ పిల్లలను నేనెందుకు పట్టించుకోవాలి అని మళ్ళీ చెట్టుకేసి తన వీపును రుద్దుకోవడం మొదలుపెట్టింది. ఏనుగు యొక్క ప్రవర్తన చూసి కాకికి ఎంతో కోపం వచ్చి ఈ ఏనుగుకి ఒక గుణపాఠం చెప్పాలనుకుంది. కాకి పైకెగిరి ఏనుగు చెవును పొడుస్తూ గోళ్లతో గీరడం మొదలుపెట్టింది. పుండికి పుల్లముగుడన్నట్లు ఏనుగుకి ఎంతో నొప్పి, బాధ కలిగింది. దాని చెవులు ఎంతో మృదువైనవి కావడం వల్ల, కాకి, నన్ను వదిలే. ఇంకెప్పుడు నా వీపును ఈ చెట్టుకేసి రుద్దను. నేను అస్సలు ఈ వైపుకు రాను. నా చెవులను పొడవద్దు అని ఏనుగు కాకిని బతిమాలింది. అప్పుడు కాకి, నీవు ఒక విషయం గుర్తుంచుకో. ఎదుటివారిని బెదిరించేటప్పుడు బలమైన జీవులకు కూడా బలహీనతలు ఉంటాయి. ఏనుగుకి హితబోధ చేస్తూ, ఇతర జంతువులు మరియు పక్షుల పట్ల దయ కలిగి ఉండు. నీలాగే వాటికి కూడా బాధలు మరియు సంతోష భావాలు ఉంటాయి. నీవు ఎన్నడూ బలహీనమైన వారిని బాధించవద్దు. దున్నపోతులా తినేసి శరీరం పెంచడం కాదు, కొంచెం బుద్ధి కూడా పెరగాలి అని హితవు పలుకుతుంది. అప్పుడు ఏనుగు క్షమించమని చెప్పి వెళ్ళిపోతుంది. అహంకారి కప్ప. ఒక అడవిలో ఒక కొలను ఉంది. నీళ్లు తాగడానికి అడవిలోని జంతువులన్నీ ఆ కొలను దగ్గరకు వస్తుంటాయి. అందులో ఒక చిన్న చేపపిల్ల ఒడ్డునే ఉంటూ అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చే అన్ని జంతువులను చూస్తూ ఉండేది. ఆ చేపపిల్ల అంటే కొలను వద్దకు వచ్చే అన్ని జంతువులకి చాలా ఇష్టం. చేపపిల్ల అందరితోనూ నవ్వుతూ మాట్లాడి స్నేహంగా ఉండేది. ఒకరోజు చేపపిల్ల ఒడ్డున ఈదుతుంటే దానిని ఒక కప్ప చూసింది. ఆ ప్రాంతానికి ఆ కప్ప కొత్తగా వచ్చింది. ఆ చేపపిల్లను చూసి కప్ప తన బొంగురు గొంతుకుతో, ఏం చేపపిల్ల, ఒడ్డు దగ్గరికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి రావాలంటే నా అనుమతి తీసుకోవాలని తెలియదా నీకు? అని అరిచింది. చేపపిల్ల
కంగు తిన్నది. తనతో అంత కఠినంగా మాట్లాడే వాళ్ళను ఇంతవరకు అది చూడలేదు. అందుకని కప్ప మాటలు పట్టించుకోకుండా లోనకి వెళ్ళిపోయింది. కానీ కప్ప కూడా నీటిలో దూకి చేప వెనకాలే వెళ్ళింది. మీ చేపలన్నీ అల్పజీవులు తెలుసా? మీరు నీటిలో తప్ప మరెక్కడా జీవించలేరు. నన్ను చూడు, నేను నీటిలో ఉంటా, నేల మీద ఉంటా. అందుకే మమ్మల్ని ఉభయచరాలు అంటారు. అని కప్ప దెయ్యాలు వేదాలు వల్లించినట్లు బడాయి మాటలు చెప్పింది. ఇవన్నీ విని కూడా చేపపిల్ల మాట్లాడకుండా, అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేసినట్టుంది ఈ కప్పతో. నా చెరువులోకి వచ్చి నన్నే బెదిరిస్తుంది అనుకుంది. దాంతో కప్పకి ఇంకా కోపం వచ్చింది. ఏ చేప, మీ చేపలకి మాట్లాడడం రాదు. మీరంతా మూగజీవాలు. నన్ను చూడు, నేను చక్కగా మాట్లాడతాను, పాటలు కూడా పాడతాను. మీ చేపలన్నీ అల్పజీవులు తెలుసా? మీరు నీటిలో తప్ప మరెక్కడా జీవించలేరు. ఏ చేప, నేను నేల మీద రాజుని. నా మాట నువ్వు విని తీరాలి. ఇప్పుడు నువ్వు నా ఒడ్డుకి రా, రాకపోతే నిన్ను చంపేస్తా అంటూ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఇది నా మీద పడ్డాది. దానికి చేపపిల్ల బెదిరిపోయి కప్ప వెనకాలే ఒడ్డుకి వెళ్ళింది. కప్ప ఒడ్డుపైకి దూకి, ఇప్పుడు నేను పాట పాడతాను, అది వింటూ నువ్వెక్కడే ఉండు అంటూ తన బొంగురు గొంతుకుతో గట్టిగా పాడడం మొదలుపెట్టింది. ఆ శబ్దానికి ఆ పక్కనే కన్నంలో నిద్రపోతున్న పాము ఉలిక్కిపడి లేచి, తన నిద్రను చెడగొట్టింది ఎవర్రా అని కోపంతో బయటకు వచ్చింది. దానికి గట్టిగా పాడుతున్న కప్ప కనిపించింది. అంతే, అమాంతంగా పాము కప్పని మింగేసింది. బడాయి కప్ప చివరికి పాముకు ఆహారం అయ్యింది. చేపపిల్ల ఆనందంగా ఈదుకుంటూ వెళ్ళిపోయింది.